Welcome to Dr. Roshan's Homeo Care. Achilles tendonitis. మన పాదం దగ్గర ఎస్పెషల్లీ హీల్ రీజియన్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చేటప్పుడు అంటే మన లెగ్కి కింద భాగంలో హీల్కి పై భాగంలో మనకి కాఫ్ మజిల్స్ని హీల్ బోన్ని కనెక్ట్ చేసే కొన్ని స్ట్రాంగ్ ఫైబ్రస్ కార్డ్స్ లాగా ఉంటాయి. సో ఫైబ్రస్ కార్డ్స్ లాగా ఉంటాయి, దాన్ని ఎకిలిస్ టెండాన్ అంటాం. ఎప్పుడైతే అది ఓవర్గా యూజ్ చేసినప్పుడు అంటే ఎక్కువ శాతం నుంచి ఉన్నప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళలో మనం ఇది చూస్తూ ఉంటాం. సో అక్కడ ఈ టెండాన్ బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఈ కాఫ్ మజిల్స్ని ఈ హీల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక కర్వ్ లాగా ఒక యాంగిల్లో ఉంటుంది. చాలామంది కొంతమంది మడం దగ్గర పెయిన్ చెప్తే మరి కొంతమంది మడం పై భాగం దగ్గర పెయిన్ చెప్తూ ఉంటారు. దాన్నే మనం ఎకిలిస్ టెండోనైటిస్ అంటాం. ఎప్పుడైతే ఈ టెండాన్ బాగా ఇరిటేట్ అయింది, ఓవర్ యూజ్ అయింది, ఒక్కొక్కసారి ఇంజరీ కూడా అయినప్పుడు ఈ పెయిన్ అనేది చూస్తుంటాం. మనం క్యాల్కేనియల్ స్పర్ ఎంత కామన్గా అయితే ఆ హీల్ రీజియన్లో పెయిన్ అనేది చూస్తామో, ఎకిలిస్ టెండోనైటిస్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన భాగంలో పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం నుంచునే వాళ్ళల్లో లేదా కొంతమంది ఏజ్ రిలేటెడ్గానే కొంచెం బాగా అరిగిపోతూ ఉంటుంది, టెండాన్ కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా పెయిన్ చూస్తూ ఉంటాం. అలాగే క్యాల్కేనియల్ స్పర్ డెవలప్ అయినప్పుడు కూడా ఈ ప్లాంటార్ ఫైసైటిస్ కండిషన్స్ చూడటము, ఫ్లాట్ మనకి ఫుట్ ఉన్నప్పుడు కూడా ఈ కండిషన్స్ ఆల్రెడీ ఇక్కడ స్ట్రెస్ అంటే ఈ ఫ్లాట్ ఫుట్ వల్ల మనకి ప్లాంటార్ ఫైసైటిస్ డెవలప్ అవుతుంది, అక్కడి నుంచి క్యాల్కేనియల్ స్పర్ డెవలప్ అవుతుంది. దానివల్ల మనం సరిగ్గా పొజిషనింగ్ ఇవ్వం కాబట్టి ఎకిలిస్ టెండోనైటిస్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఎకిలిస్ టెండోనైటిస్ సఫర్ అవుతూ ఉంటే కనుక ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇది ఏజ్ రిలేటెడ్ కొద్ది అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువగా మేల్స్లో మగవారిలో ఎక్కువ ఈ ప్రాబ్లం చూస్తాం, ఆడవారిలో చూసేదానికంటే. యూజువల్లీ దీనికి జనరల్గా మనం ఇంట్లో చేయగలిగేది ఏంటంటే మనకి ఏంటంటే స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటే ఎక్సర్సైజెస్ చేయడము, ఎక్కువగా స్ట్రెచ్ ఇస్తూ ఉండడము ఆ టెండాన్కి ఆటోమేటిక్గా పెయిన్ అనేది మంచి కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. ఫుట్ ఎక్సర్సైజెస్, లెగ్ ఎక్సర్సైజెస్, జాయింట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేసినట్లయితే కనుక చాలా ఫాస్ట్గా టెండాన్ అనేది స్ట్రెంగ్థెన్ అయ్యి చాలా ఫాస్ట్గా రికవరీ అనేది అవుతుంది. ఇక హోమియో విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు రూటా అనే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. రూటా 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్నింగ్ 5 pills, ఆఫ్టర్నూన్ 5 pills, నైట్ 5 pills ఇలా 3 times a day వేసినట్లయితే ఎకిలిస్ టెండోనైటిస్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. ఇలా ఒక 10 days వాడి స్టాప్ చేయండి. స్టిల్ మీ పెయిన్ కంట్రోల్ అవ్వకపోతే కన్సల్ట్ అవ్వండి. హోమియోలో మీకు చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా రికవరీ అవ్వగలుగుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.